బ్రహ్మాండంగా కొట్టుకుంటది. 20 సంవత్సరాల క్రితం ఇక్కడనే నా మీద ఓడిపోయిన నా మిత్రుడు రబ్బానీ ఉన్నాడు. ఆనాడు రబ్బానీ మిర్జిల్ నుంచి గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు. కానీ మిర్జిల్ మిత్రులు ఒక యువకుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, మా జిల్లాకి ఏమైనా చేస్తాడేమో అని ఆనాడు కప్పు సాసర్ గుర్తు మీద ఓటేసి జూలై 4, 2006 నాడు ఒక చిన్న మొక్క నాటిండ్రు. ఆ చిన్న మొక్క 2026 జూన్ నెలకి 20 సంవత్సరాలలో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీ బిడ్డ వృక్షమై నిలబడ్డాడు. మీ బిడ్డ పాలమూరులో ఉన్న మర్రి చెట్టు ఎంతమందికి నీడనిస్తుందో ఈనాడు మీరు ఆశీర్వదించి, ఆనాడు మీరు అభిమానించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసిన జడ్పీటీసీ ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందర నిలబడ్డాడు. ఇదా గొప్పతనం. పార్లమెంటులో గెలిపిస్తే పారిపోయి గజ్వేల్లో ముఖ్యమంత్రి అయి గోదావరి జలాల కోసం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆయన పాలమూరు ద్రోహిగా మీ బిడ్డ పాలమూరు అభివృద్ధి చేసిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఆనాడు మనం చేసిన సాయానికి తెలంగాణ ప్రజలకు కష్టాలలో ఉన్నప్పుడు ఎండకెవరైనా వస్తే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకుంటాం. మళ్ళా గుర్తు పెట్టుకొని తిరిగి సాయం చేయాలనుకుంటాం. చేతనైన సాయం చేస్తాం. ఆనాడు రాజకీయంగా చావు బతుకుల మధ్యలో ఉన్న చంద్రశేఖర్ రావును మన జిల్లా నుంచి పార్లమెంటు పంపిస్తే 10 ఏళ్లు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేటి. ఆనాడున్న 10 లక్షల ఎకరాలే ఈనాడు సాగునీరు అందుతున్నాయి తప్ప 26 లక్షలకు అందించాల్సిన నీళ్లు ఈ రోజు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలే. ఇవాళ అంటున్నారు మేము వస్తాం, మేము నడుస్తామని. మీరు వచ్చినా, మీరు నడిచినా, మీరు పొర్లినా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు సాయంత్రం పూట జొన్న రొట్టెలు చేస్తారు. మహబూబ్నగర్లో ఉత్తమన్న సలాకి కాల్చి వాత పెడతారు టీఆర్ఎస్ వాళ్ళకు. ఒక ఆయన పంచగట్టుకొని నేను వైఎస్ఆర్ అని అంటాడు. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ గాడు, పంచగట్టుకున్నాడు వైఎస్ఆర్ గాడు. ఇట్లనే పంచగట్టుకొని ఊర్లలోకి వస్తే పంచలో తొండలిచ్చి కొడతారు మా ఉద్దండాపూర్ వాళ్ళు. రా వచ్చి ఉద్దండాపూర్లో పాదయాత్ర చేతురా. మా తండాలలో మా లంబాడి సోదరులు ఆనాడు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ రైతుల్లో అయితే పెట్టిర్రో గా తండా నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టుర్రు. మా లంబాడ సోదరులు మీ పంచలాల్లో తొండలు ఇడవకపోతే నేను చూస్తా. 10 ఏళ్లు 8 లక్షల కోట్లు. మీడియా మిత్రులారా, కేవలం సాగునీటి ప్రాజెక్టులకు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు ఖర్చు పెట్టింది. గా ఉద్దండాపూర్ మునిగిపోయేటోళ్ళకి 800 కోట్లు ఇయ్యలే. వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించింది. అదే మనోడై ఉంటే, పాలమూరు బిడ్డ ఉంటే కొట్టించుండేటోడా, జైళ్లలో పెట్టించుండేటోడా? ఆడెక్కడోడే కాబట్టి, ఎవరో కాబట్టి మన మీద అభిమానం లేక, మన మీద కక్షతోని అహంకారంతో ఇవాళ మనల్ని అందరినీ కేసులలో పెట్టిరు. పెద్దలు చెప్పారు మట్టికి పోయినా మనోడే పోవాలని, ఎట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నమ్మకంతో, విశ్వాసంతో ఆనాడు ఏ విధంగా అయితే మిడ్చల్ మండలం నన్ను జడ్పీటీసీగా గెలిపిస్తే, ఏ విధంగా అయితే నేను ఎదుగుతూ వచ్చినో, ప్రతి సందర్భంలో ప్రజలకు చేసుకుంటూ వచ్చినా,
ఇవాళ నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టే 22,000 కోట్లు రాష్ట్రం మొత్తం